మన బైబిల్లో చూస్తే గుడ్డోడంట స్వస్థత పొందిన తర్వాత అందరూ వెళ్ళి ఆయన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడంట. ప్రశ్నిస్తున్నానంట, ఏమని? అసలు నీకు చూపు ఎట్లా వచ్చిందిరా? నువ్వు గుడ్డోడు కదా, ఎట్లా తెచ్చుకున్నావు చెప్పు అని చెప్పేసి అందరూ ప్రశ్నించటాలు, రకరకాల మాటలంట. ఆడు గుడ్డోడుగా ఉన్నంతకాలం ఒక్కడైనా వెళ్ళాడా? ఒక్కడన్నా వెళ్ళి ఒక పూట ఆహారం పెట్టారా? ఒక రూపాయి ఇచ్చారా? సహాయం చేశారంటే అదేమీ లేదు. వాడు బాగుపడిన తర్వాత వాడి మీద ప్రశ్నల వర్షం కురిపించేది. మనము కూడా మన జీవితంలో బాగోనప్పుడు ఎవరు వచ్చి ఒక రూపాయి ఎవరో చెయ్యి అందించరు, ఏం చేయరు. కానీ మనం బాగుపడతాం చూడండి, అప్పుడు మనల్ని ఏం చేస్తారంటే ఏదో ఒక రకమైన బురద జల్లాలని చూస్తారు.